హైదరాబాద్ నగరంలోని పబ్స్ డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయా? మూడో కంటికి తెలియకుండా మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి చేరుతున్నాయా? పోలీసులు ఎంత నిఘా పటిష్టం చేసినా వారి కళ్లు గప్పి డ్రగ్స్ గంజాయి సప్లై పార్టీలు యథేచ్ఛగా సాగుతున్నాయా? సరిగ్గా ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా రాయదుర్గం పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో మళ్లీ అంశం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ పార్టీలకు వ్యక్తులను ఎలా గ్యాదర్ చేస్తున్నారు? డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు? ఇలాంటి పార్టీలను ప్రోత్సహించే పబ్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. మణికొండలోని కేవ్ క్లబ్పై నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్లో ఉన్న 50 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్గా తేలిందన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. వీరితో పాటు పబ్ నిర్వాహకులు డీజేలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జాయింట్ ఆపరేషన్ చేసేసి ఒక రైడ్ చేసి అందరినీ అందులో ఉన్నటువంటి అరౌండ్ ఒక 45 to 50 మెంబర్స్కు టెస్ట్ చేసాము, ప్రైమరీ టెస్ట్. అందులో ఒక 24 మెంబర్స్కు పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కస్టడీ తీసుకొని ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. బట్ ఓన్లీ రిజల్ట్ మాత్రం ఫస్ట్ వాళ్ళు గతంలో కన్జ్యూమ్ చేసినట్టు వచ్చేస్తుంది. 4 మెంబర్స్ అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. పబ్లో స్వాధీనం ఏం లేదు, అంటే వాళ్ళు ఆయన లిక్కర్ల గిట్ల ఏమైనా మిక్సింగ్ ఉందని చెప్పి శాంపిల్ కలెక్ట్ చేస్తున్నాం. కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పబ్లో రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి కొకైన్ డ్రగ్స్ సిటీకి తీసుకొచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. డీజే గౌరవ్తో డ్రగ్స్ వినియోగదారులు టచ్లో ఉన్నారని తెలిపారు పోలీసులు. డ్రగ్స్ కోసం గౌరవ్తో కోడ్ లాంగ్వేజ్లో చాటింగ్ చేశారని, ప్రముఖులతో సంబంధాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ వస్తున్న లింక్స్ పై నార్కోటిక్స్ బ్యూరో ఫుల్ ఫోకస్ పెట్టింది. మణికొండలోని కేవ్ క్లబ్లో డీజేలతో కలిసి నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారనే వివరాలతో పాటు సాక్ష్యాలు సేకరిస్తున్నామన్నారు. పబ్ ఓనర్లు 4 కేసులు నమోదు చేశామన్నారు డీసీపీ. ది కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, MDMA 4, ఇట్లా 24 పీపుల్ 24 మంది పాజిటివ్ వచ్చింది. సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అనే థీమ్లో ఈ సైకెడెలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదక ద్రవ్యాలపై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. నగరంలోని అన్ని పబ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.